హిజ్కియా గారి కాలంలో ఏదైతే జరిగిందో యోషియా గారి కాలంలో కూడా సరిగ్గా అదే జరుగుతుందండి. హిజ్కియా గారి కాలంలో వాళ్ళందరూ కూడా దేవుడు అంటే భయము భక్తి కలిగి నివసించారు కాబట్టి వాళ్ళకి సమృద్ధి ఉంది, వాళ్ళకి ఆశీర్వాదం ఉంది, వాళ్ళ ప్రాణాలకు రక్షణ ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మిగిలినంతా సమృద్ధిగా సరిపోగా మిగిలినంతా కలిసి దేవుని మందిరంలో ఇవ్వక దేవుని మందిరంలో ఒక గదిని తయారు చేసి గదిలో మొత్తం నింపేస్తారండి. దాన్ని ఏం చేశారంటే ఆ తర్వాత మనస్సే గారి కాలంలోనూ ఆ తర్వాత ఆమోను కాలంలోనూ చాలా వరకు చెల్లాచెదరైపోయినాయి. ఏమన్నా దొరుకుతుందేమో వెళ్ళి ఒకసారి వెతికెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి ఒకసారి ఎందుకు వెతకమంటున్నాడో తెలుసా? ఆ వెతికిన దాంతో దేవుడు మందిరాన్ని శుభ్రం చేయి. చాలా జాగ్రత్తగా రండి సార్. హిజ్కియా గారి కాలంలో ఏదైతే జరిగిందో యోషియా గారి కాలంలో కూడా సరిగ్గా అదే జరుగుతుందండి. ఏంటో చెప్పమంటారా? పరిపాలన ప్రారంభించే టైంకి మొట్టమొదటికి వెళ్ళి దేవుడు మందిరాన్ని శుభ్రం చేయండి. మొట్టమొదటికి వెళ్ళి హిజ్కియా గారు అంతే పరిపాలన ప్రారంభించగానే ఏం చేయడు తెలుసా? వాళ్ళ తండ్రి అయినటువంటి ఆహాజు దేవాలయాన్ని దేవుని మందిర తలుపులు మూసేశాడు కదా, అర్జెంటుగా వెళ్ళి ఆ తలుపులు తీసి ఆ మందిరంలో దేవుని కార్యక్రమాలు జరిగించాలి. మొట్టమొదటిగా రాజు ప్రయత్నం మందిరాన్ని శుభ్రం చేసిన కాడి నుంచి స్టార్ట్ అయిందండి. రెండవదిగా యోషియా గారి జీవితం కూడా మొట్టమొదటిగా మందిరాన్ని శుభ్రం చేసిన కాడి నుంచే స్టార్ట్ అయింది. మరలా చెప్తున్నానండి, ఒక వ్యక్తి జీవితం అద్భుతంగా ఉండాలి అంటే నువ్వు మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నావు అనే దాన్ని బట్టే ఉంటుంది నీ జీవితం. మన జీవితంలో దేవాలయాన్ని దేవుని మందిరాన్ని చాలామంది తెలియక దేవాలయం ఏంటంటే 4 గోళ్ళండి. 4 గోళ్ళ ఇక్కడ వినపడుతున్నవి ఏంటో తెలుసా? దేవుని మాటలు. ఇక్కడ మాట్లాడుకుంటుంది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆలోచనలు, దేవుని మనస్సులో ఉన్న విషయాలు. ఇలాంటి ప్లేస్ ఎంత పరిశుద్ధంగా ఉంచాలో తెలుసండి. ఈ ప్రదేశాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచాలని నువ్వు కోరుకుంటావో, ఈ ప్రదేశాన్ని ఎంత అందంగా ఉంచుకోవాలని నువ్వు కోరుకుంటావో నీ జీవితం చెప్తున్నాను అంత అందంగా ఉంటుంది. అంతే. నువ్వు మందిరంలో పని చేయడానికే నీకు కష్టమైపోతే, మందిరాన్ని బాగా చూసుకోవాలన్న ఆలోచన నీకు లేకపోతే ఇంకేం జరుగుతుందో చెప్పండి ఒకసారి. యోషియా గారి జీవితాన్ని మీరు ప్రారంభం స్టార్ట్ చేసిన, హిజ్కియా గారి జీవితాన్ని ప్రారంభం స్టార్ట్ చేసిన వెళ్ళి మొట్టమొదటిగా వాళ్ళు చేసిన పని ఏంటంటే మందిరాన్ని శుభ్రం చేయించాలి. మందిరాన్ని శుభ్రం చేయించాలి. ఈ మందిరాన్ని శుభ్రం చేయించే ప్రయత్నం మొట్టమొదటిగా పెట్టుకున్నారండి. వీళ్ళు దేవాలయం ఏదైనా దొరుకుతుందేమో చూడండి ఒకసారి. ఎందుకంటే అప్పటికే ఏమైపోయిందంటే ప్రభుత్వాలు మారేసరికి ఏమవుద్ది, ఖజానా ఖాళీ అయిపోద్ది. మనకి కూడా గవర్నమెంట్లు మారేసరికి వాళ్ళు చెప్పే మాట ఏంటి, ఫస్ట్ మాట ఏంటి, ముందున్న ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు, మొత్తం డబ్బులేం మిగలేదండి, ఏం పరిపాలించడానికి డబ్బులేం లేవండి, కాబట్టి ఏదో అలా పరిపాలించాలి అంతేనే చెప్తారు. అలాగే హిజ్కియా గారి కాలం తర్వాత హిజ్కియా గారి కాలంలో ధనాగారం చాలా ఎక్కువగా ఉందండి. నెక్స్ట్ వచ్చినటువంటి మనస్సే, నెక్స్ట్ వచ్చినటువంటి ఆమోను దగ్గరకు వచ్చేసరికి పరిపాలన చేయాలనుకుంటే ధనం కూడా కనబడతలేదు. గట్టిగా మాట్లాడితే మందిరం శుభ్రం చేయాలన్నా కూడా ధనం లేదు. ఇలాంటి పరిస్థితులు అప్పగించారండి. రాజ్యం చేతిలో డబ్బులు లేవు. దేశమంతా చూస్తే భయంకరమైన విగ్రహారాధనతో దేవుడికి అసహ్యమైనటువంటి కార్యక్రమాలు జరిగిస్తూ, మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందంటే గట్టిగా మాట్లాడితే దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉంటానే కదా దేవుడు సమృద్ధిని ఆరోగ్యాన్ని దయచేసేది. అంటే ప్రజలకు సమృద్ధి లేదు, ప్రజలకు ఆరోగ్యం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 8 ఏళ్ల పిల్లోడికి పట్టం అప్పగించి పట్టం అప్పగించి రాజ్యం పరిపాలించంటే ఏం చేస్తాడు చెప్పండి ఒకసారి. చేతిలో డబ్బులు లేవు, ప్రజల్లో సంతోషం లేదు, దేవుడి సహాయం కూడా ప్రజల మధ్య జరగట్లేదు. ఒక పక్కన దేవుడి సహాయం లేదు, చేతిలో డబ్బులు లేవు, ప్రజలంతా కూడా కష్టాల్లోనే ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 8 ఏళ్ల పిల్లని రాజ్యం చేయంటే ఏం చేస్తాడండి? అసలు ఏం చేస్తాడు? ఆయన బాగా ఆలోచించాడు, ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడండి.